ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేము బతుకున్నది నీకోసమేనమ్మా. నీకొచ్చిన కష్టానికి ఇదిగో నేను అండగా నిలబడతానమ్మా. ఎన్ని కోట్లైనా సరే నేను తీసుకొచ్చిస్తాను. నువ్వేం భయపడకమ్మా. ఇలాంటి పనులు చేయకు. ఇలా ఎంతకాలం ఇస్తారు? ఎన్ని కోట్లని ఇస్తారు? వాళ్ళు ఇంతటితో వదలరు నాన్న. అది చెప్పింది కరెక్టే కదండి. పోలీసులకు చెప్దామా? వద్దమ్మా, పోలీసులకు చెప్తే వాళ్ళకు తెలిసిపోతుందంట. అక్కడ వాళ్ళ మనుషులు ఉన్నారంట. వెంటనే వీడియోలు వైరల్ చేస్తామన్నారు. అది జరిగితే నా బ్రతుకు నాశనం అయిపోతుందమ్మా. నా జీవితం నాశనం అయిపోతుంది. వద్దమ్మా, వద్దు. ఇక నేను బతకడం వద్దమ్మా. ఏడవకమ్మా. మేమేం పోలీసులకు చెప్పవాలి. నువ్వేం భయపడకు. మనం ఈ సమస్యను పరిష్కరించుకుందాం అమ్మా. పరిష్కరించుకుందాం. అలా నీ చెల్లెలు ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు డబ్బులు ఇవ్వమని, లేదంటే వైరల్ చేస్తామని బెదిరించారు జయదాత్రి. నీకు చెబుదామంటే పోలీసులకు చెప్పిన విషయం వాళ్ళకి తెలిస్తే సోషల్ మీడియాలో వీడియోస్ ఫొటోస్ పెడతామని బెదిరించారు. అది మరింత ప్రమాదమని భయపడి నీకు చెప్పకుండా ఆగిపోయాం. అప్పటికి వాళ్ళు అడిగినప్పుడల్లా నాన్న డబ్బు, బంగారం, స్థలం, పొలం అన్ని అమ్మి ఇస్తూనే ఉన్నారక్క. అయినా వాళ్ళ దాహం తీరట్లేదు. ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇక ఏం చేయాలో తెలియక ఆఖరికి నాన్న ఈ ఇల్లు అమ్మడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు మన దగ్గరున్నదంతా సర్వం దోచుకున్నారు జగదాత్రి. ఎవరికి చెప్పలేక, సమస్యకి పరిష్కారం దొరక్క మాలో మేమే కుమ్మిలిపోతున్నాం. వాళ్ళు నాకు నరకం చూపిస్తున్నారక్క. నరకం అనుభవిస్తున్నాను. ఏడవకు. నువ్వు తప్పు చేయలేదు. ఇంకా నీకెందుకమ్మా భయం? ఆ తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నువ్విక ధైర్యంగా ఉండు. అవును సిరి, ఏం భయపడకు. మీకు మేమున్నాం. మీలాంటి అమాయకపు జీవితాలతో ఆడుకుంటున్నా ఆ మానవ మృగాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. నా కుటుంబాన్ని ఏడిపించిన వాళ్ళని, మా నాన్న కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కడిని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. సిరి, ఈ విషయం మీ అత్తంటి వాళ్ళకి తెలియదు కదా? తెలియకూడదనే అమ్మా ఇంత చేస్తున్నాను. తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో.